గొల్లపోలులో రైలు ప్రమాదం జరిగింది. యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్లే రైల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 2 గంటల 15 నిమిషాల సమయంలో రైల్లోని ప్యాంట్రీ కార్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రైలులో మొత్తం 23 బోగీలుండగా 9వ బోగీ అయిన ప్యాంట్రీ కార్లో మంటలు వచ్చాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగారు. ఆపై రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంట దానికి కోచ్ కాళ్ళ టాటానగర్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అగ్ని ప్రమాదంలో విజయవాడ విశాఖ మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంట దానికి కోచ్ కాళ్ళ టాటానగర్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో అసలు ప్రమాదం ఎలా జరిగింది, అక్కడ పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్కి పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అప్రమత్తం కావచ్చు, లేకపోతే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావచ్చు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం అయితే కనుక మనం గొల్లపోలు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడే ఏదైతే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ నిలిపివేయడం జరిగింది. మనకు కనబడుతున్న భోగి ఏదైతే ప్యాంటీ కార్, అంటే రైల్వే ప్రయాణికులకి సంబంధించి ఆహార పదార్థాలు అందజేసే ప్యాంటీ కార్, అది పూర్తిగా దగ్ధమైపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏడీఆర్ఎం రామరాజు గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. విజయవాడ డివిజన్ సంబంధించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా తెలిసింది, దీనికి సంబంధించి మీ సిబ్బంది ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు? ఈ ప్రమాదం సుమారు తెల్లవారుజామున 1:47 జరిగిందండి. ఇది ప్యాంట్రీ కార్లో మంటలు రావడం వల్ల జరిగింది. ఇది వెంటనే మా సిబ్బంది రైల్వే టికెట్ చెకింగ్ స్టాఫ్ చూసి చైన్ లాగి ట్రైన్ ఆపారు. ఆపిన వెంటనే మేము ఇక్కడ మా స్టేషన్లో ఉన్న ఫైర్ సిలిండర్స్తో ఎక్స్టింగ్విషర్స్తో మంటలు ఆర్పడానికి ట్రై చేశారు మా సిబ్బంది. దానివల్ల సాధ్యపడకపోవడంతో వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చారు. వారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడికి తీసుకొచ్చారు. కాకపోతే అప్రోచ్ అది లేకపోవడం వల్ల కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. వాళ్ళు వచ్చి వాటర్ జెట్తో మంటలను ఆర్పారండి ఫుల్గా. ఈలోపు మేము ముందున్న ట్రైన్ని రవికంపాడు స్టేషన్కి పంపించాము. అలాగే వెనకాలన్న ట్రైన్ విడగొట్టి పెట్టాము. ఇప్పుడు ఇదంతా మంటలు ఆర్పిన తర్వాత మేము ఈ వెనకాలన్న పోర్షన్ కూడా రవికంపాడు స్టేషన్కి పంపించామండి. ఇందులో స్టేట్ గవర్నమెంట్ చాలా కోఆపరేషన్ ఉందండి. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు లోకల్ టెంపుల్స్ వారు ఇక్కడ ప్యాసింజర్స్కి టీ, కాఫీ, టిఫిన్స్ అరేంజ్ చేశారండి. అలాగే ఇక్కడ కాకుండా ఇంకా రవికంపాడులో కూడా అరేంజ్ చేశారు. ఒక 1500 ప్యాకెట్లు. మేము ట్రైన్ ఒక రవికంపాడులో ఒక 20 నిమిషాలు ఆపి అందరికీ సర్వ్ చేసిన తర్వాత పంపిస్తాము. ఓన్లీ ఈ ప్యాంటీ కార్ ఒకటైనా, లేకపోతే ప్రమాదం ఇతర కోచులకైనా వ్యాపించిందా? ప్రమాదం ఏమి వ్యాపించలేదండి. కాకపోతే ఆ ప్యాంట్రీ కార్ తర్వాత విడగొట్టడం కష్టం కాబట్టి ఇంకొక కోచ్ని కూడా ఇక్కడే ఉంచేసాం. S1 కోచ్ అన్నది. ఆ S1 కోచ్లో ఉన్న ప్రయాణికులందరినీ వేరే కోచ్లో ఎక్కించాం. వైజాగ్ నుండి వేరే కోచ్ అటాచ్ చేస్తాం. అంతవరకు వాళ్ళు వేరే కోచ్లో అడ్జస్ట్ చేస్తాం. అంటే ఈ ప్రమాదం కారణంగా ఏ రైలుకి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది, లేకపోతే ఇబ్బంది ఏ ప్రయాణికులకు సంబంధించి? దీనివల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఒక 6-7 ట్రైన్లు ఆలస్యం అయిందండి. ఫలక్నోమా ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్ అవి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఇంకా తిరుపతి, బిలాస్పూర్ ఎక్స్ప్రెస్, ఇంకా గోదావరి అవి కూడా కొంచెం లేట్ అవుతాయి. అంతే తప్ప ఎవరికి ఏ విధమైన అపాయం రైల్వే స్టాఫ్కి కానీ ప్యాసింజర్స్ కానీ ఏం జరగలేదండి. ఇన్సిడెంట్ కాజ్ ఏమైనా కాజ్ అన్నది ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలియదండి. మేము స్టేట్ గవర్నమెంట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాము. వాళ్ళు కాకినాడ నుండి బయలుదేరి వస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. రైల్వే తరఫున కూడా మేము కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అది కాజ్ అన్నది తర్వాత మాత్రమే తెలుస్తుంది. మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి. ఏదైతే ప్రయాణికులకి అయితే ఎటువంటి ఇబ్బంది కలలేదు. కేవలం ఒక ప్యాంటీ కార్కి సంబంధించి మాత్రమే ఇబ్బంది అయింది. మిగతా కొద్ది S1కి పాక్షికంగా చిన్న స్వల్ప మంటలు వ్యాపించాయి. దాంతో ఏదైతే రైల్వే ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున కృషి చేశారు. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ సహకారం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున కృషి చేసింది. దాంతో ప్రమాదాల తీవ్రతని మనం కంట్రోల్ చేయగలిగాం. ప్రస్తుతం అయితే కనుక 6 రైళ్లకు ఇబ్బంది కలిగింది. యథావిధిగా రైళ్లు నడుస్తూ ఉంటాయని చెప్పేసి రైల్వే ఏడీఆర్ఎం రామరాజు గారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక గొల్లపోలు స్టేషన్లో ఉన్న పరిస్థితి అయితే కనుక ఇది. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, భారత్ టుడే, తూర్పుగోదావరి.